లక్ష్మీష గారికి మా ఎఫ్టామ్ తరఫున సన్మానానికి గంజి జగన్ బాబు గారిని, అశోక్ కంటే గారిని పిలుస్తున్నాం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరి అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం సార్ యాక్చువల్గా. అలాంటిది కాలాతోరణం లాగా అందరూ ఒకే చోట మాకు దొరకడం మా అదృష్టం. అలాగే మేము ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆర్వి స్వామి గారు అయితేనేంటి, కిలార్ దిలీప్ గారు అయితేనేంటి 24/7 మాతో ఉన్నారు. వారికి ఏ విధంగా మాకు కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియట్లేదు. నా మిత్రులు వెల్ విషర్ అండ్ అభినవ్ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడే చెప్పారు సుమంత్ కిలార్ గారికి, అట్లాగే కిలార్ దిలీప్ గారికి, అలాగే ఆర్వి స్వామి గారికి, మిర్జల ప్రేమేందర్ రెడ్డి గారికి, అలాగే పుట్టూరి భాస్కరరావు గారికి, అలాగే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ప్రెసిడెంట్ జగన్ బాబు గంజి గారికి, అలాగే వేదిక పైన ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మంచి రోజు, ఇది ఒక మంచి ఆరంభం. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి జన్మ జయంతి రోజున ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఒక మంచి శుభారంభానికి ఇక్కడ శుభ కార్యక్రమానికి ఆరంభం పలికారు. ఆంధ్ర వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా సో వాళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళు కలిసి ఉండాలి. వాళ్ళ ఎఫర్ట్స్ అయితే ఉందో అన్ని రకాలుగా సో వాళ్ళు కలిసికట్టుగా పనిచేసి ఎక్కడికి వెళ్ళిన ఆంధ్ర కీర్తిని పెంపొందించే రకంగా పనిచేయడానికి దానికి ఇది ఒక మంచి నిదర్శనము. దానికోసం కృషి చేస్తున్న మహారాష్ట్రలో ఉండి కూడా వాళ్ళ అందరి కోసం కృషి చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు. నన్ను ఇక్కడ ఆహ్వానించేందుకు ఇంకా చాలా ఆనందపడుతున్నాను. అలాగే ఈరోజు ఏదైతే తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా ఈరోజు స్టార్ట్ చేశారు. ఇది ఒక మంచి ఆరంభం, బిగినింగ్. మీకు తెలిసే ఉంది రాష్ట్రంలో మా గౌరవ సీఎం గారు ఇండస్ట్రియస్ని ఇన్వైట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ మనం అట్రాక్ట్ చేయాలి, ఇక్కడ ఒక మంచి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అనే నినాదంతో మన దావస్ కూడా వెళ్ళి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, అలాగే అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో సో ఇది చాలా ముఖ్యమైన ఒక జాగము. విజయవాడ అలాగే ఎన్టీఆర్ ఒక మన అమరావతికి ఒక ముఖద్వారం లాంటిది. సో ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడే ప్లానింగ్ జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, అది డిఫెన్స్ ఇండస్ట్రీ అయితేనేంటి, ఐటీ ఇండస్ట్రీ అయితేనేంటి, సో ఇవన్నీ ఇక్కడికి రానున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ఆరంభము చేపట్టినందుకు చాలా గర్విస్తూ ఉన్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బికాస్ సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలంటే, గ్రోత్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీ కలిసి పనిచేయడం, డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఆంధ్రైట్స్ ముఖ్యంగా చాలా మంచి భూమిక నిర్వహిస్తున్నారు. ఫస్ట్ నుంచి మనం ఎన్ఆర్ఐస్లో చూసుకుంటే, మెయిన్లీ ఐటీ సెక్టర్లో చూసుకుంటే 33% ఆఫ్ ద ఐటీ ఎక్స్పర్ట్స్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు చీఫ్ మినిస్టర్ గారు చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా చూసుకుంటే మంచి టాలెంట్ మన ఆంధ్రలో ఉంది. ఇది బ్రెయిన్ డ్రైన్ అవ్వకూడదు, బ్రెయిన్ గెయిన్ అవ్వాలి. అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి పని చేస్తే ఇక్కడ వాళ్ళకి మరింత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా మంచిది సొసైటీకి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఆన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఇంకా లాంగ్వేజ్ వరకు వస్తే దేశ భాషలంతా తెలుగు భాష లెస్స అని చెప్తారు. సో నేను కన్నడ వాడైనా మా మాతృభాష కన్నడ, మాతృభాషను ఎప్పుడు పూజిస్తాము, ఇతర భాషను మేము ప్రేమిస్తాము. సో తెలుగు అంటే మా పిల్లలు కూడా, నా డాటర్ అండ్ సన్ తెలుగు హ్యాపీగా నేర్చేసుకున్నారు. నేను నేర్పించలేదు, వాళ్ళకి ఆటోమేటిక్గా నేర్చేసుకున్నారు. సో అన్ని భాషలో వాళ్ళ ఒక బ్యూటీ ఉంటుంది. సో భాష మనం ఎక్కువ నేర్చుకుంటే ఇంకొక మనిషిగా మారుతామని మా సీనియర్ గారు చెప్పేవారు. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు హిందీ వచ్చేది కాదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి హిందీ నేర్చుకున్నాక ఎంతోమంది హిందీ వాళ్ళతో, అంటే ఎవరికైతే తెలుగు రాదో, కన్నడ రాదో, వాళ్ళకు హిందీ మాత్రమే వస్తుంది. వాళ్ళతో నేను మాట్లాడంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నేను నేర్చుకోకపోతే వాళ్ళతో నా సంబంధం కట్ అవుతుంది. బికాజ్ వాళ్ళేం చెప్తారు నాకు తెలియట్లేదు, నేనేం చెప్పాలి వాళ్ళకి తెలియట్లేదు. అలాగే భాష అనేది ఎప్పుడు గ్రోత్, ప్రగతిని చూపిస్తుంది. దానికోసం కూడా ఈరోజు ఈ కార్యక్రమం తెలుగు ఖ్యాతిని చాటి చెప్పుతూ, సో మన మహారాష్ట్రలో ఉన్నప్పటికీ కూడా సో అక్కడ కూడా మనం దీన్ని పెంపొందిస్తున్నాము. అక్కడ కూడా మనం అందరూ తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ పే బ్యాక్ టు సొసైటీ. ఆంధ్రలో వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ మనము ఆ కలయిక ఏర్పడుతున్నామంటే ఇది ఒక మంచి పరిణామాన్ని భావిస్తూ ఈ కార్యక్రమంకి ఇన్వైట్ చేసినందుకు నేను చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నాను. ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే గ్రోత్ పొటెన్షియల్ ఉందో, అలాగే ఎన్టీఆర్ జిల్లాకి, అలాగే విజయవాడ నగరానికి డెవలప్ చేయడానికి, ఒక ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయడానికి, ఒక మంచి పర్యావరణ హిత సిటీగా మార్చడానికి మీ అందరి సహకారం నేను కోరుతున్నాను. బికాజ్ సొసైటీ ఎంపవర్మెంట్, సిటిజన్స్
అవేర్నెస్ క్రియేషన్ లో మీ అందరి భాగస్వామ్యం చాలా అవసరమని నేను ఈ సందర్భంగా భావిస్తూ, నేను అందుకే వచ్చిన వెంటనే ఏ మీటింగ్ పెట్టినా స్టేక్ హోల్డర్స్ లో చేంబర్ ఆఫ్ కామర్స్, ఎన్జిఓస్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఆఫీసర్స్, ఎన్ఆర్ఐస్, మెయిన్లీ ఐటీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ పిలవండి చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీ ఆలోచన, మీ మేధస్తో మీరు ఎంతో ఎదిగారు, ఎక్కడో వెళ్ళి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ సమ్ పార్ట్ ఆఫ్ దట్ పే బ్యాక్ టు సొసైటీ అని ఆంధ్రాకి, ఈ జిల్లాకి ఇస్తే చాలా మంచి మార్పు వస్తుంది. అదే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 పాయింట్ ప్రిన్సిపల్స్ తో విజన్ 2047 చేపట్టింది. దాంట్లో భాగంగా మొదటి ప్రిన్సిపల్ P4 పీపుల్ పబ్లిక్, మనకు P3 తెలుసు PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారు పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ ని కూడా యాడ్ చేశారు, P4 చేశారు. ఆ P4 లో మొదటిది పావర్టీ ఎరాడికేషన్. పావర్టీ ఎరాడికేషన్ లో ఎంత చక్కటి అంశం ఉంది అంటే, పైన ఉన్న 10% ఎవరైతే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉంటారో, ఎవరైతే ఫారిన్ కి ఉంటారో, ఏదైతే వాళ్ళ మేధాశక్తితో, వాళ్ళ ఎడ్యుకేషన్ తో, వాళ్ళ ఎక్స్పర్టైజ్ తో అచీవ్ చేసి ఉంటారో, పైన ఉన్న 10% వాళ్ళు బాటమ్ లో ఉన్న 20% ఎవరైతే ఉంటారో హౌస్ హోల్డ్, వాడిని హ్యాండ్ ఓవర్ చేయడానికి శ్రీకారం చుట్టారు. అంటే మీ శక్తితో, మీ కెపాసిటీతో ఎదిగి పెద్దవాళ్ళు అయ్యారు, సంపాదించారు, అది మీ టాలెంట్. ఆ టాలెంట్ ఇంకొకరికి ఉపయోగపడాలి. ఎవరికి? మెయిన్లీ బాటమ్ లో ఉన్న 20%. అది ఇప్పుడు సర్వే జరుగుతుంది, P4 సర్వే. సో ఇట్లా మంచి కార్యక్రమం చెప్పండి. అక్కడ మీరు డబ్బులు ఇవ్వండి వాళ్ళకి, మీ ఇండస్ట్రీలో జాబ్ ఇవ్వండి కాదు, మీరు వాళ్ళకి మార్గదర్శనం ఇవ్వండి అని చెప్తున్నారు. అది చాలా మంచిది. సో మీ మార్గదర్శనంతో ఇక్కడ ప్రతి గ్రామంలో ఇది ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకము. దాంట్లో కూడా ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర, అలాగే ఏదైతే చేంబర్ ఆఫ్ ఆంధ్ర ట్యామ్సీ ఉందో, సో మీ సహకారం కోరుతున్నాను. దీనికి ఇప్పుడు యాక్చువల్లీ సలహా ఫీడ్బ్యాక్ జరుగుతూ ఉంది. P4 ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రతి ఒక్కరి నుంచి, రైతుల నుంచి, ఇండస్ట్రియలిస్ట్ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి, ఎక్స్పర్ట్స్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి ఇప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. నేను ఆ డీటెయిల్స్ ఈ ఆర్గనైజర్స్ కి ఫార్వర్డ్ చేస్తున్నా. ఆ QR కోడ్ తో మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తే మీ సలహాలు, ఎందుకంటే మీకు ఎన్నో అనుభవాలు ఉంటాయి, ఎన్నో ఎక్స్పర్టీస్ మీకు ఉంది. ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే మీ ఎక్స్పీరియన్స్ తో మంచి పాలసీ తీసుకురావచ్చు, ముందుకు ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద కూడా మీరు స్టేట్ గవర్నమెంట్ కి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి దోహదపడాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.